మహాగణుడువు మహోన్నతుడవు సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి మీ కుమారుడైన క్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటల ధ్యానాంశాలు అయ్యే ఒక్కొక్క మాట మేము ధ్యానిస్తూ ఉన్నాం. 5వ మాట మరలా మేము ధ్యానించబోతూ ఉన్నాం. మీ కృపా కాపుదల దీవెన సమాధానము వింటున్న మా బిడ్డలందరికీ శ్రోతలందరికీ దయచేయమని, మీ కృపా భాగ్యాన్ని మాకు ఇచ్చి బలపరచమని యేసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి 3 మాటలు మనుషుల కోసం పలికిన మాటలైతే, 4-5 మాటలు బాధలో పలికిన మాటలైతే, 6-7 మాటలు జయశాలిగా క్రీస్తు పలికిన మాటలుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇప్పుడు 5వ మాట మనం ధ్యానం చేద్దామండి. 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనమండి. యోహాను సువార్త 19:28. నేను దప్పిగొనుచున్నాను. ఈ మాట యొక్క లక్షణం చూస్తే ఆయన ఎంత శ్రమ పడుతూ ఉన్నాడో, శ్రమ అనే విషయం మనకి స్పష్టమవుతూ ఉంది. అంటే శ్రమ పడటం ఎలాగో, శ్రమను ఓర్చుకోవటం ఎలాగో, శ్రమలో తట్టుకుని నిలబడగలగడం ఎలాగో ఆయన ఆ మాట మనకి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన అప్పటికి సమాప్తమైపోయిందని ఎరిగి ఆయన లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అనే మాట ఆయన అంటూ ఉన్నారు. ఈ మాట ఆయన యొక్క దాహం, అలాగే ఆయన బాధని మనం చూడగలుగుతున్నాం ఈ మాటలో. కాబట్టి ప్రాముఖ్యమైన కారణం, ఈ మాట పలకడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే, ఒకటి ప్రవచనం యొక్క నెరవేర్పు మనం చూస్తూ ఉన్నాం. కీర్తనలు 69:21లో వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. కీర్తనలు ఇంచుమించుగా క్రీస్తుపూర్వం 1500 ఆ మధ్యకాలంలో రాయబడినటువంటి ఆ మాటలుగా మనం చూడొచ్చండి. ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరుతూ ఉంది. అట్లాగే మరొక ప్రవచనాన్ని మనం చూడొచ్చు. కీర్తనలు 22:15-18 వచనాల్లో నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది అని కొన్ని వేల సంవత్సరాలకి పూర్వమే కీర్తనకారుడు ఈ రీతిగా కొన్ని ప్రవచనాలు ప్రవచించారు. ఈ ప్రవచనాల నెరవేర్పుగా ఆయన ఈ మాటలో నేను దప్పిగొనుచున్నాను అనే మాటలు సిలువలో పలికినట్టుగా మనం చూస్తున్నాం. ఇది మొట్టమొదటిది, ప్రవచనం యొక్క నెరవేర్పుగా ఆయన మాట్లాడారు. రెండవది, ఆయన దప్పిగొనేటువంటి విషయంలో ఆయన నిజంగానే మానవుడిగా, మానవత్వంగా, పరిపూర్ణ మానవుడిగా మనకి ఆ సూచన తెలుస్తూ ఉంది. చాలామంది క్రీస్తు వ్యతిరేకులు ప్రభు సిలువలో మానవుడిగా మరణించలేదని అంటూ ఉన్నారు. ఆయన లోక పాపముల కొరకు దైవ మానవుడిగా మరణించాడు, కానీ ఆయన దేవుడు కాబట్టి శ్రమను అనుభవించాడు అని ఆయన్ని చాలామంది అపార్థం చేసుకున్నా, వేరేలాగా మాట్లాడినా, దప్పికొనటం అనేటువంటిది యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణమైన మానవత్వాన్ని ఇది సూచిస్తూ ఉంది. శారీరకమైనటువంటి దప్పిక ఇది. ఆయన మానవుడిగా ఉన్నాడు కనుక మానవుడిగా ఉన్నాడని మనం చెప్పడానికి కొన్ని రుజువులు మనం చూడొచ్చండి, కొన్ని ఉదాహరణలు చూడొచ్చు బైబిల్లో నుండి. లూకా 1:31లో తల్లిదండ్రులు ఉన్నారు. మత్తయి 4:1లో శోధించబడ్డాడు. యోహాను 4:7లో దప్పికొన్నాడు. లూకా సువార్త 24:41-43 వరకు ఆయన భుజించాడు. మత్తయి సువార్త 8:24లో ఆయన నిద్రించారు. మార్కు 3:5లో ఆయన కోపడ్డారు. యోహాను సువార్త 11:35లో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. మత్తయి సువార్త 26:37లో ఆయన దుఃఖపడ్డారు. మత్తయి సువార్త 27:50లో ఆయన మరణించాడు. అంటే మానవుడిగా ఉన్నాడనడానికి చాలా ప్రాముఖ్యమైన ఉదాహరణగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు చూస్తే, యేసుక్రీస్తు శరీరధారియే వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. అంటే ఆయన శరీర సంబంధంగా ఆయన వచ్చాడని, అంటే సంపూర్ణ మానవుడని ఎవరైతే ఒప్పుకుంటారో, శరీరధారిగా వచ్చాడని ఎవరైతే ఏ ఆత్మ అయితే ఒప్పుకుంటుందో అది దేవుని సంబంధమైన ఆత్మ. ఏ ఆత్మ యేసుని ఒప్పుకోదో అది దేవుని సంబంధమైన ఆత్మ కాదు. దీన్ని బట్టి మనము దేవుని ఆత్మను ఎరుగుదుము. క్రీస్తు విరోధి ఆత్మ కూడా వస్తుందని మీరు వినిన సంగతి ఇదే అని చెప్తూ ఉన్నాడు యోహాను. ఇదివరకే అది లోకములో ఉంది. ఇక్కడ క్రీస్తు ఒక నరుడుగానే కనిపిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినట్టుగా 2వ పత్రిక యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తున్నాం. అయితే మూడవది, ఆయన దప్పికోవడం గల కారణాలు. మొట్టమొదటిది ప్రవచనం నెరవేర్పు చూసాం. రెండవది,
దప్పికొనటం ఆయన మానవత్వాన్ని సూచించడం చూసాం. మూడవది, అసలు ఆయన దప్పికోవడానికి గల కారణాలు ఏంటో ఆధ్యాత్మిక కోణంలో మనం చూడొచ్చండి. విశ్వాసికి జీవజలం దొరకాలని దప్పికొన్నాడు. అంటే తాను ఏ దప్పికైతే చూస్తూ ఉన్నారో, లేదంటే ఏ విధమైనటువంటి జీవాహారమును, జీవజలాన్ని ఇవ్వడానికి ఆయన చూస్తూ ఉన్నాడో దాని గురించి ఆయన దప్పికొన్నట్టుగా మనం చూస్తాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38 వచనాలండి. అంటే పాత ఒడంబడిక గ్రంథాల్లో గనక మనం చూస్తే నీటిని ఆధ్యాత్మిక జీవానికి సూచనగా కూడా ఉపయోగించారు. ఇర్మియా గ్రంథం 17:13లో, కీర్తనలు 36:9లో అండి. దప్పిక తీర్చుకోవడం అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచడం అని అర్థం. యోహాను సువార్త 4వ అధ్యాయం 10, 13, 14 వచనాల్లో సమరయ స్త్రీ జీవితంలో యేసు చేసిన మొట్టమొదటి చక్కని అద్భుతమైన కార్యాన్ని మొదట దప్పికొన్న యూదునిగానే ఆమె చూసింది. తర్వాత కొంత సమయం గడిచేసరికి ఆయన ఎవరో గుర్తించడం మొదలుపెట్టింది. మామూలుగా ప్రారంభంలో దప్పికొన్న యూదుడిగా చూసింది, కానీ చివరిగా ఆయన మామూలు నీళ్ళ గురించి కాక ఆధ్యాత్మిక విషయాల గురించి ఆయన మాట్లాడుతున్నాడనే విషయాన్ని ఆమె గమనించింది. మరి ఈ నీరు తాగడం ఎలాగా అంటే ఆధ్యాత్మిక జీవజలాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. ఆ ఆధ్యాత్మిక జీవజలాన్ని మనం ఎలా తీసుకోవాలి, ఎలా త్రాగాలి? ప్రకటన 22:17లో క్రీస్తుని సొంత రక్షకునిగా మన హృదయాల్లో అంగీకరించడం ద్వారానే మనం ఈ క్రీస్తు యొక్క జీవజలాన్ని మనం ఉచితంగా పొందుకోవచ్చు. దాన్ని మనం కూడా పొందుకోవచ్చు. ఆ జీవజలాన్ని ఇవ్వగలిగింది క్రీస్తు ఒక్కడు మాత్రమే. ఇర్మియా గ్రంథం 17:13లో ఇందా మనం చూస్తాం, జీవజలము దేవునికి సాదృశ్యము. ఎవరైతే జీవజలం అనే దేవుని యొద్దకు వెళతారో వాళ్ళు నూతన జీవాన్ని పొందుతారు. కాబట్టి మొట్టమొదటిది ఆయన ఎందుకు దప్పికొన్నాడు అని అంటే, మొట్టమొదటిది మనకు జీవజలం ఇవ్వాలని ఆయన దప్పికొన్నాడు. రెండవది, శాశ్వత కాలం మనకు దాహం వేయకూడదని దప్పికొన్నాడు. అంటే నిత్యము జీవముగా ఉండేటువంటి పరిస్థితిలో ఉండాలని. ప్రకటన 7వ అధ్యాయం 16-17 వచనాల్లో వారిక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు. ఎవరైతే జీవజలం అనే క్రీస్తు వద్దకు వెళతారో వాళ్ళు ఎన్నడూ కూడా దప్పికొనరని ఆయన చెబుతూ ఉన్నాడు. ఇక మూడవది చూస్తే దేవునితో ఉన్న మానవ సంబంధాన్ని పునరుద్ధరించడానికి ఆయన దప్పికొన్నాడు. ఆదికాండం 1:27, రోమపత్రిక 5వ అధ్యాయం 10-11లో ఆదాము అవ్వల పాపం ద్వారా కోల్పోయినటువంటి దైవ సన్నిధి తిరిగి మరలా పునరుద్ధరించడానికి మనం పాపులమై భక్తిహీనమై ఉండగానే క్రీస్తు మరొకరకు ప్రాణం పెట్టి సిలువలో దప్పికొన్నాడు. కాబట్టి ఈ మూడు కారణాల వల్ల ఆయన దప్పికొన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక విశ్వాసిగా మనము దేని కొరకు దప్పికొనాలి? మనం కూడా దప్పి కలిగి ఉండాలి. దేని కొరకు అని చెప్తున్నాడంటే 42:1-2లో కీర్తనలు, దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, తృష్ణగొనుచున్నది. అంటే దేవుని కొరకు మనం దప్పికొని ఉండాలి. దేవుని పరిసరి కొరకు, దేవుని పనుల కొరకు పరుగులు పెట్టడానికి ఆ దప్పిక కొని ఉండాలి మనం. 2, మన దప్పిక దేవుని వాక్యము కొరకై ఉండాలి. 119, 131 కీర్తనలు, నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను. మన ఆధ్యాత్మిక జీవితాలను ఈ లోకంలో కొనసాగించాలంటే ఖచ్చితంగా వాక్యమే మనకు ఆధారం. ఈ వాక్యమే మనల్ని వెలుగులోనికి, పరిశుద్ధతలోనికి, నిత్యజీవంలోకి నడిపిస్తుంది. కాబట్టి మన యొక్క దప్పిక దేవుని వాక్యం కొరకై ఉండాలి. మూడవది, మన దప్పిక ఆయన నీతి న్యాయముల కొరకై ఉండాలి. మత్తయి సువార్త 5:6, 5వ అధ్యాయం 6వ వచనం అండి. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి న్యాయముల గురించి పాటుపడుతూ ఉండాలి. తమ అవసరాల కంటే కూడా నీతి న్యాయాల గురించే ఎక్కువ ఆలోచించాలి. దేవుని రాజ్యం వెతకడం అంటే దేవుని రాజ్యానికి మేలు మహిమ కలిగేలాగా మనం జీవించాలి. దాని ప్రభావాన్ని తమలోను ఇతరులోను దేవుని పరిపాలనలోను మరింతగా కోరడం అనేది మనం ఆ యొక్క దప్పిక తీర్చున్నట్టుగా మనం చూడొచ్చండి. మత్తయి సువార్త 6:33. ఇక 4వది, మన దప్పిక నిత్య జీవము కొరకై ఉండాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 13-14 వచనాల్లో మనం చూడొచ్చండి. ఇక్కడ సమరయ స్త్రీ యేసు ప్రభువును రక్షకుడిగా గుర్తించింది. తనతో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి నిత్య జీవం కోసం ఆమె దాహం కలిగినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తు ఏ దాహం అయితే ఆత్మల దాహంతో ఉన్నాడో మనం కూడా అట్టి ఆత్మల దాహంతో అనేక మంది ఆత్మలను దేవుని కొరకు సంపాదిద్దాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.